గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. సో మీ లైఫ్లో నేను ఈ 2 క్వశ్చన్స్ మ్యాండేటరీ ప్రతి ఒక్కరిని అడుగుతాను, మిమ్మల్ని కూడా అడుగుతాను. మీ లైఫ్లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు? మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ జబర్దస్త్. జబర్దస్త్ అని కూడా చెప్పలేను, కానీ ఓకే, దీని గురించి తర్వాత మాట్లాడదాం. అవునా? అదేంటి దీని గురించి తర్వాత? ఇంకో క్వశ్చన్. ఇప్పుడు మళ్ళీ సేమ్ అలాంటిది అడుగుతాను. మీ లైఫ్లో ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? సాడెస్ట్ మూమెంట్ ఎప్పుడు జరిగింది? నా లైఫ్లో సాడెస్ట్ మూమెంట్లు ఉండవండి. ఒకవేళ ఉన్నా సరే వెంటనే మర్చిపోతాను నేను. అంటే అసలు బాధపడిన సిచ్యువేషన్ ఉంటాయి. నేను ఈ ఇన్స్టా ఇవన్నీ కొన్నాళ్ళు ఆపేసాను అనమాట. 6 నెలలు ఆపేసి డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక 3 నెలలు డీమార్ట్లో పనిచేశాను. ఫుట్వేర్లో. ఓకే. పనిచేసిన తర్వాత అది నైట్ 11-1 అయ్యేది ఇంటికి వచ్చేసరికి. ఆ టైంలో మా అమ్మలు ఏమో వద్దులేరా ఈ టైం అప్పుడు వద్దు 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 అంటే సర్లేనేసి నేను ఉండిపోను. 6 నెలలు ఖాళీగా ఉన్నాను. మా అమ్మ నాన్న నాకు చెప్పుకోవాలి కాదు కానీ బాధపడాలన్నమాట. ఎందుకు ఇలాగ ఏం చేయకుండా ఉంటాను ఒకరోజు తెలిసి నేనే రియలైజ్ ఎందుకు ఇలాగని అప్పుడు బాగా బాధపడ్డా. 6 నెలలు కూడా చాలా బాధపడ్డాను. ఇంట్లో ఉంటే అసలు అబ్బాయిలకి ఖాళీగా ఇంట్లో ఉండడం అనేది కరెక్ట్ కాదు కదా అని. అబ్బాయిలకి నిజంగానే అలాంటి ప్రాబ్లమ్. కానీ 6 నెలలు నాకు బాగా పనికి వచ్చింది. తెల్లారు లేగడం, 2 వీడియోలు చేసుకోవడం, పబ్జీ ఆడుకోవడం, పడుకోవడం, ఆ వీడియోలు వైరల్ అవడం, ఫాలోవర్స్ రావడం. పబ్జీ కూడా ఆడేవాళ్ళ? డిగ్రీ అయిన తర్వాత ఆడని. ఇప్పుడు మరి లేదు, టైం లేదండి ఆడడానికి. టైం లేనంత బిజీ అయిపోయారు చూసారా మీరు. 6 నెలలు ఖాళీగా ఉన్నారు అనుకున్నారు, ఇప్పుడేమో 1/2 నిమిషం ఖాళీ లేకుండా పరిగెడతానే ఉన్నారు రోజంతా. బట్ అబ్బాయిలకి నిజంగా ఇంట్లో ఖాళీగా ఉన్నా, మన ఇంట్లో మనమే ఖాళీగా ఉండాలంటే కూడా ఉండలేరు అబ్బాయిలు. ఏదో ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది, ఎవరో ఒకరు ఖాళీగా ఏం చేస్తారా, ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా అని ఇట్లాంటి కామెంట్స్ చేస్తారని చెప్పేసి. అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం అబ్బాయిలకి ఎస్పెషల్లీ చాలా కష్టం కదా. చాలా కష్టం. అది అబ్బాయిలందరూ తెలుసు. అదే చూసుంటారు ఆల్మోస్ట్ ప్రతి అబ్బాయి వాళ్ళ లైఫ్ లో ఒకసారి ఏదో ఒక సిచ్యువేషన్ లో అదనేది ఫేస్ చేస్తారు. సో మీ అమ్మ నాన్నల గురించి పాజిటివ్ అంటే 6 నెలలే కాకపోవచ్చు మీ లైఫ్ లో కూడా. మా అమ్మ నాన్న అయితే అసలు వాళ్ళని అనడానికి లేదండి. ఎందుకంటే ఎవరైనా సరే చదువుకోవాలి, బాగుపడాలి, జాబ్ చేయాలి, ఆడు మంచి గుర్తింపు రావాలి, మంచి స్థాయిలో ఉండాలని అనుకుంటారు. వాళ్ళకి ఏం తెలుసు ఈ రీల్స్ ఇవన్నీ, వాళ్ళకి తెలియదు కదా ఇవన్నీ ఎలా అవుతాయి ఎలా అవుతాయి. ఇప్పుడు నేను ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి నేను మాట్లాడతాను. ఒకవేళ నేను అక్కడే ఉండిపోతే నాతో పాటు వాళ్ళు బాధపడతారు కదా. అంతే కదా, ఏం చేసావు ఈ రీల్స్ చేసి ఏం వచ్చింది నీకు అని. మా అమ్మ నాన్న సపోర్ట్ అయితే చాలా బాగా ఉండేది. ఓకే, నీకు నచ్చింది చెయ్యు, కానీ ఏదైనా సరే ఎవరిని చేయకుండా బాగా చేసుకో, మంచిగా చేసుకో అంతే అంటారు వాళ్ళు. అంతే కదా. మీ తమ్ముడు మరి? మా తమ్ముడు కూడా నాకు బాగా సపోర్ట్ అండి. అవునా? నన్ను ఏదైనా ఒకవేళ మా నాన్న ఏదైనా అన్నా సరే నీకేం తెలుసు వాడి గురించి, బయటికి వెళ్తే అంతమంది నేను గుర్తుపడతారా అలాగా వాడే సపోర్ట్ చేస్తాడు బాగా. బాగా ఇష్టం అయితే మీరంటే వాడికి? బాగా ఇష్టమే. చిన్నప్పుడు బాగా కొట్టుకుంటారు అండి. ఇప్పుడు మానేసారా? దూరం అయిపోయాం కదా. అదేలేండి, ఇప్పుడు దూరం ఎక్కువ ఉన్నప్పుడు ప్రేమ ఎక్కువ వస్తుంది, దగ్గర ఉంటే కొట్టుకోవడమే మళ్ళీ కూడా. సో ఒక్కసారి ఇప్పుడు 20 సంవత్సరాలు కదా చెప్తారా? చెప్పండి. ఈ ఇన్స్టా వల్ల చిన్న చిన్న ప్రమోషన్లు చేసుకుని డబ్బులు దాచుకుని మా అమ్మకి బంగారం తాడుకునించాను. అయ్యో సూపర్. అది నా లైఫ్ లో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. బట్ అలా దాచిపెట్టి కొనించాలన్న ఆలోచన వచ్చింది చూడండి. అంటే మా అమ్మకే బంగారం తాడు ఉండేది కాదండి. ఓకే, బయటికి ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళా, అక్కడికి వెళ్ళి సరే వేరే వాళ్ళ దగ్గర అడిగేసి తెచ్చి వేసుకునేవాళ్ళు. అనుకున్నాను కొనాలని, కానీ మనకి ఎప్పుడు అంత ఇది రాలేదు. ఫైనల్గా ఇప్పుడు అది వచ్చింది, చేశాను. అలాంటి మూమెంట్ ఒకటి వస్తే అసలు ఏమన్నా ఫీల్ ఉంటుందా అది? ఓకే. బట్ ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్ అన్నారు కాబట్టి ఈ ప్రమోషన్స్ గురించి ఆల్మోస్ట్ యుద్ధమే జరుగుతుంటుంది ఇన్స్టాగ్రామ్ లో. బెట్టింగ్ ప్రమోషన్స్ అనో లేకపోతే ఏదో ఒకటి. ఎందుకని ప్రమోషన్స్ చేస్తారు, అసలు ఏం చెప్దామని? మిమ్మల్ని ఫాలో అవుతుంటే మీ కంటెంట్ కోసం కదా మీరు ప్రమోషన్స్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడతారని జనాల సైడ్ నుంచి ఉంటుంది. ప్రమోషన్స్ చేసుకుంటే కదా ఒక 10 రూపాయలు వస్తాయి అని చెప్పి కంటెంట్ క్రియేటర్ సైడ్ ఉంటుంది. సో ఎవరిని సపోర్ట్ చేయగలరు మీరు ఇక్కడ? ఎవరిని సపోర్ట్ చేయలేమండి. వాళ్ళు మన కంటెంట్ చూసి ఫాలో అవుతారు, మనమేమో వాళ్ళ కంటెంట్ ఇస్తూ మనం కొంచెం ఎంతో కొంత. ఇప్పుడు మాకంటూ లైఫ్ ఇదే. అవును,
పూర్తి దీంట్లోనే ఉన్నప్పుడు దీంట్లోనే ఎంతో కొంత యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా ఎవరి దగ్గర డబ్బులు దోసియట్లేదు కదా, వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు మా దగ్గర ప్రమోషన్ చేసుకునే వాళ్ళు వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి. లేకపోతే వాళ్ళు మాత్రం ఎందుకు ఇస్తారండి ఒట్టిన డబ్బులు, ఎవరికి ఒట్టిన ఇచ్చారు కదా, ఇవ్వరు కదా. వాళ్ళ దగ్గర నుండి మనం కొంత ఆశిస్తాం. అది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. మనల్ని బాగా ఇష్టపడే వాళ్ళకైతే ఫోన్లే ఈ విధంగా కొంత డబ్బులు అనుకుంటారు. బట్ ప్రమోషన్స్ చేసే దాంట్లో కూడా కొంచెం ఆలోచించి చేయాలేమో కదా, బెట్టింగ్ ప్రమోషన్స్ కానీ ఇష్టమైన ఏది పడితే అది చేసేయకూడదు. నేనైతే ఖచ్చితంగా చెక్ చేసే చేస్తాను. ఓకే, అంటే మన వల్ల ఇంకొకరు సఫర్ అవ్వడం మనకి ఇష్టం ఉండదు. ఎగ్జాక్ట్లీ. అంటే మనం చెప్పాం కాబట్టి అని చెప్పేసి ఎవరైనా ఒక 10 లక్షలు పోగొట్టుకున్నారు అనుకోండి, మరి అంత ఉండదు కదండి. మనం ఇప్పుడు దాకా నేను మరి అంతగా ఇదేం చేయలేదు. బెట్టింగ్ ప్రమోషన్స్ చేశారు ఎప్పుడైనా? బెట్టింగ్ ప్రమోషన్స్ అంటే అప్పుడెప్పుడు చేశానండి, చేయలేదని చెప్పలేదు కానీ అప్పుడెప్పుడు స్టార్టింగ్ లో 1500 చేశాను. 1500కి బెట్టింగ్ ప్రమోషన్ నాకు తెలియదు అప్పుడు ప్రమోషన్లు ఎంత 80 అనేసి. ఓకే, రెండు సార్లు చేశానేమో అంతే, ఆ తర్వాత మరి చేయలేదు. మరి ఆపేశారు. పెద్ద రెవల్యూషన్ వచ్చింది కదా బెట్టింగ్ గురించి. ఆ తర్వాత అంతకు ముందే ఆపేసాను నేను, ఇదంతా జరగక ముందులే ఆపేసాను. ఆ తర్వాత ఇదంతా వచ్చి అప్పటికి ముందే ఆపేశారు కాబట్టి సేఫ్ మీరు. అలాగే అప్పుడు నేను అంత పెద్ద క్రియేటర్ కాదు కదండి. ఓకే, ఇప్పుడు మాత్రం చాలా పెద్ద క్రియేటర్ కదండి. నేను అలాగ అనుకోవట్లేదండి. 100K 200K 250K దగ్గర దాకా కదా, 260. మరి ఇంత ఇప్పుడు చాలా పెద్ద క్రియేటర్ కదా మీరు. కానీ ఆ 100K వచ్చినప్పుడు 50K వచ్చినప్పుడు ఎలా ఉండేది ఒక్కొక్క బెట్? ఒక్కొక్క మైల్ స్టోన్ దాటుతుంటే అబ్బా భలేగా ఉంటది అనమాట. అదే ఎవరికైనా ఫీలింగ్ హ్యాపీ అంతే, లోపల ఆనందం మాత్రం ఉంటుంది. మనం చేస్తున్నాం ఇట్లా కనిపిస్తుంది ప్రతిఫలం అని చెప్పేసి మన కష్టాన్ని. రీల్స్ ఏముందిలే, ఒక